మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం అటవీ ప్రాంతంలో ఒక అద్భుతమైన జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. అదే భీమునిపాదం జలపాతం. ఇది దట్టమైన కీకారణ్యం మధ్య దాగి ఉంది. దాదాపు 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే పాలనురగలాంటి నీటిధార పర్యాటకులను కనువిందు చేస్తోంది. అడవి ఎంత దట్టంగా ఉంటుందంటే సూర్యకిరణాలు కూడా లోపలికి రాలేవు. ఈ జలపాతంలో మరో అద్భుతం ఉంది. సాధారణంగా ఆకాశంలో కనిపించే ఇంద్రధనుస్సు ఇక్కడ నిత్యం కనిపిస్తుంది. పగటిపూట సూర్యకిరణాలు జలధారపై పడి రంగులు చిందిస్తూ అబ్బురపరుస్తాయి. మాన్సూన్ సీజన్లో ఈ జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. దూరం నుంచి నీటి గలగల సవ్వడి వినిపిస్తుంది. పచ్చని అడవి సువాసనలో పక్షుల కిలకిలా రావాలో ఈ ప్రాంతాన్ని ఒక స్వర్గధామంగా మార్చేస్తాయి. స్థానికులు ఈ జలపాతం వెనుక ఒక చరిత్ర ఉందని చెబుతున్నారు. మహాభారత యుగంలో పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో నివసించారట. ఆ సమయంలో భీముడు తన గదను పర్వతంపై బలంగా దించడంతోనే ఈ జలధార పుట్టిందని వారి నమ్మకం. అందుకే దీనికి భీముని పాదం అనే పేరు వచ్చిందని చెబుతున్నారు. ఈ జలపాత అందాలను వీక్షించటానికి ఖమ్మం, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఇది జలపాతానికి పెరుగుతున్న జాతీయ ఆకర్షణకు నిదర్శనం. మేము గుజరాత్ నుంచి వచ్చాము. ఇక్కడ చాలా జలపాతం బాగున్నదని చూడడానికి వచ్చాము. మేము అక్కడే ఉంటాయి కానీ మేము అక్కడ చూడలేము. ఇక్కడికి వచ్చాము చూడడానికి. చాలా బాగా అనిపిస్తుంది జలపాతం చూస్తే. పిల్లలతోటి వచ్చాము. 20 మంది దాకా వచ్చామండి. చాలా సంతోషపడతారు పిల్లలు. గుజరాత్లో ఉంటాయి కానీ మేము ఎక్కువ వెళ్ళామండి. అందుకే పిల్లలతోటి ఇక్కడికి చాలా దూరం ఉన్నా కూడా వచ్చాము ఇక్కడికి. చాలా మస్తున్నది ఇక్కడ. జలపాతం చూసి పిల్లలు చాలా సంతోషపడుతున్నారు. మేము వచ్చింది ఫస్ట్ గుజరాత్ అండ్ సూరత్ నుంచి. ఇక్కడ హిస్టారికల్ ప్లేస్ అండ్ హిస్టరీ ఉంది కాబట్టి చూడడానికి వచ్చినాం. ఇక్కడ భీముడి పాదం అంటే అందరికీ హిస్టరీ తెలవాలని, మాకు తెలవాలని ఇక్కడికి వచ్చినాం పేరెంట్స్తో. హ్యాపీగా ఉంది అండ్ ఎంజాయ్మెంట్ కూడా ఉంది. తడిస్తే ఇంకా బాగుంటుందని చూస్తాను అంతే. నేను సూరత్ నుంచి వచ్చిన, కేవలం ఈ జలపాతం చూస్తానికి వచ్చిన. కాకపోతే భీముడి పాదం అనేది చాలా మంది అనగిన్నా అని నేను నెట్లో చూసి అడ్రస్ తెలుసుకొని ఇక్కడికి వచ్చిన. మళ్ళీ రావాలనిపించే ప్రదేశం ఇది. నా పేరు రోహిత్ అండి. ఇక్కడ మన వరంగల్ దగ్గరలో భీమునిపాదం అనే జలపాతం ఉంది. మన మహబూబాబాద్ డిస్టిక్ గూడూరు మండలం భీమునిపాదం అనే జలపాతం ఉంది ఇక్కడ. మనం న్యాచురల్గా అయితే జలపాతాలకు పోవాలంటే అక్కడిక్కడ ఎక్కువ చాలా దూరం పోవాలి, కానీ అక్కడ పోయేసరికి టైం అంతా అయిపోతుంది. కానీ మన దగ్గరలో ఇంత మంచి భీమునిపాదం అనే జలపాతం ఉండడం మన అదృష్టం అనుకోవాలి. విజిటర్స్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు. ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. మార్నింగ్ ఎప్పుడు వచ్చినామండి, ఫుల్ ఎంజాయ్ చేసినాం. బాగుంది. అయితే ఈ అద్భుత ప్రదేశానికి సరైన రహదారులు, పర్యాటక సదుపాయాలు లేకపోవడం ఒక సమస్యగా ఉంది. దీనివల్ల ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో పర్యాటక దృష్టికి దూరమవుతోంది. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అభివృద్ధిపై దృష్టి పెట్టారు. భీమునిపాదం జలపాతానికి తేలిగ్గా చేరుకోవడానికి కావాల్సిన కొన్ని దారి నిర్మాణం, ప్లస్ అక్కడికి వచ్చే పర్యాటకులకి వాడుకోవడానికి కావాల్సిన మరుగుదొడ్ల నిర్మాణం, మరియు అక్కడ పర్యాటకులు అందాలను వీక్షించడానికి ఒక వాచ్ టవర్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఈ భీమునిపాదం జలపాతం అనేది ఇంకా పర్యాటకంగా మన ప్రభుత్వం కూడా దీన్ని మన పూర్వ వరంగల్ జిల్లాలో ఉన్న ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా గుర్తించడం జరిగింది. మన ప్రభుత్వం ఏదైతే ప్రకృతి పర్యాటకానికి అంటే ఈకో టూరిజానికి ఇంపార్టెన్స్ ఇస్తున్న క్రమంలో భాగంగా దీన్ని కూడా ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి నిధులను వెచ్చించి ఇంకా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీని కొరకే మేము కొన్ని ప్రణాళికలను కూడా మేము రూపొందించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడికి ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో వాళ్ళు రాత్రిపూట విడిట్ చేయడానికి కానీ, అక్కడ ట్రెక్కింగ్, అంతేకాకుండా మన భీమునిపాదం ఏదైతే జలపాతం ఉందో అది ముఖ్యంగా చూస్తే ఒక ఇంపార్టెంట్ బర్డింగ్ హాట్స్పాట్. అంటే చాలా రకమైన వేరే రాష్ట్రంలో కూడా ఎక్కడ కనిపించిన కొన్ని పక్షి జాతులు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. దాని కొరకు కూడా మనకి సుదూర ప్రాంతాల నుంచి, మన హైదరాబాద్ నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా పక్షి ప్రేమికులు, బర్డ్ ఫోటోగ్రాఫర్స్ రావడం జరుగుతుంది. అయితే భీమునిపాదం జలపాతానికి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రదేశం తెలంగాణలో ఒక ముఖ్యమైన టూరిస్ట్ స్పాట్గా మారుతుందనడంలో సందేహం లేదు.
మరి అధికారులు వీలైనంత ఏర్పాట్లు చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుకుంటున్నారు.